అనుకున్నారు. బట్ ఎమోషన్ అంత వర్కౌట్ కాల. ఎమోషన్ పెట్టేటప్పటికి అండ్ అందరికి సహాయం చేసేటప్పటికి ఏమవుతుందంటే రొటీన్ సైకోగా ఉండేవాడు జనాలకి మంచి చేయడానికి వచ్చినట్టు ఉండిపోతుంది. సేమ్ రొటీన్ కమర్షియల్ ఫార్ములా అన్నట్టు. బట్ వెంకటేష్ గారు యాక్షన్ కానీ ఆయన క్యాటరేషన్ కానీ ఒక సైకోగా చాలా బాగుంటుంది. బట్ వెంకటేష్ గారిని మాత్రం డామినేట్ చేస్తారని చెప్పొచ్చు విలన్ అయితే మాత్రం. చాలా విలన్ కి ఎంత చెప్పారో తక్కువ. విలన్ క్యాటరేషన్ చాలా బాగుంది. ఆయన హిందీ రాకపోయినా తెలుగులో పక్కన డైలాగ్ చెప్పడం కానీ కామెడీ యాంగిల్ చేయడం కానీ అతను డిఫరెంట్ సైకో అన్నట్టు చూపించారు. అండ్ మూవీ ఓవరాల్ గా అయితే వెంకటేష్ గారికి అయితే మంచి మూవీ అని అనిపిస్తుంది. ఇప్పుడు యాక్షన్ సినిమాలు చూసుకుంటే అన్ని అలాగే ఉంటాయండి. ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పండి, ప్రతి యాక్షన్ మూవీగా చూసుకుంటే పబ్జి గేమ్ గురించి మాట్లాడేస్తారు ప్రతి ఒక్కరు. అన్ని గన్స్ చూసేసి ఆ గన్లు చూడగా ఈ గన్ పబ్జిలో ఉంటుంది కదా, ఈ పబ్జి అన్నట్టు మాట్లాడతారు. సేమ్ లైట్స్ అండ్ యాక్షన్స్ అలా అనిపిస్తాయి కానీ బట్ ఓవరాల్ గా వీడియో గేమ్ లో అయితే అసలు లేదు. ఇది ఇప్పుడు రిలీజ్ అయిన సంక్రాంతి 2 సినిమాలకి తట్టుకుంటుంది అంటే దీనికి ప్రిఫరెన్స్ ఏదైనా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫస్ట్ హనుమాన్ కి ఇస్తారు. ఇప్పటివరకు చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ హనుమాన్ కి ఇస్తారు, తర్వాత సైంధవ్ కి ఇస్తారు. క్లియర్ గా హనుమాన్ విన్నర్ అంటారు సంక్రాంతి ప్రస్తుతంగా సంక్రాంతి హనుమానే. రేపు నా స్వామిరంగ పరిస్థితి కూడా చెప్తేగా ఏం చెప్పలేము. ప్రస్తుతంగా అయితే హనుమాన్ పై చెయ్యి. ఈ సైంధవ్ కూడా బాగుంది, బాగాలేదు అట్లా. బట్ సోలోగా వచ్చి ఉండి వేరే డేట్ చూసుకుంటే బెటర్ అనిపించింది. అంటే హనుమాన్ కి వచ్చే రిజల్ట్ కి ప్రిఫరెన్స్ దానికి ఎక్కువ వెళ్ళిపోతుంది. సైంధవ్ పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పు. సైంధవ్ పాజిటివ్ వచ్చి వెంకటేష్ గారి క్యారెక్టరైజేషన్, విలన్ క్యారెక్టరైజేషన్, యాక్షన్ సీన్స్. నెగిటివ్ వచ్చేసి ఏంటంటే అన్న కొద్దిగా ఎమోషన్ అనేది ఓవర్ చేస్తారు. అంటే ఎమోషన్ అనేది ఉండాలి కానీ వెంకటేష్ గారి సినిమా అంటేనే సెంటిమెంట్ ఎమోషన్ అనే కాన్సెప్ట్ లో ఎమోషన్ చేశారు. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అవుతున్న టైంలో కూడా కొద్దిగా ఎమోషన్ ట్రై చేశారు. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే అన్న హాలీవుడ్ కి జాన్ విక్ ఉంటే టాలీవుడ్ కి సైంధవ్ ఉన్నట్టు తీశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం క్రేజీ ఉంటుంది, అది బాగుంది.